రాష్ట్రంలో నిరుద్యోగులతో పాటు ప్రజల తరపున పోరాడి నిలబడిన పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వెల్లడైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని చెబుతున్న బండి సంజయ్తో ఈటీవీ ముఖాముఖి. కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో కాషాయ పతాకం రెపరెపలాడింది. టీచర్స్ అట్లాగే పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకుని రాజకీయ ప్రాధాన్యతను రగిలించింది. ఈ ఎన్నికల్లో సూత్రధారులు ఒకరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అత్యంత ప్రామాణికంగా తీసుకున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, మీపై ఆశలు పెట్టుకున్న పట్టభద్రులతేనేమి, ఉపాధ్యాయులైతేమి మీకు పట్టం కట్టారు. ఇప్పుడు బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నాయి. దీన్ని ఎలా నెరవేరుస్తారు? తప్పుడు అయితే బాధ్యత మాకు అప్పేపిరో ఏ నమ్మకం విశ్వాసంతో మాకు మేధావి వర్గం ఓట్లేసి గెలిపించిందో పట్టభద్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ నమ్మకాన్ని వమ్మేయకుండా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మేము తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం. మాకు జైలేం కొత్త కాదు, లాఠీ దెబ్బలేం కొత్త కాదు, కేసులేం కొత్త కాదు. మేము చేసిన పోరాటాన్ని గుర్తించిన తర్వాతనే ఇలా వాళ్ళు మాకు ఓటేసి గెలిపించారు. తప్పకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా అండగా ఉండడానికి వాళ్ళ తరఫున ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అదే పందాన్ని కొనసాగిస్తూ ఉంటాం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు పట్టభద్రుల స్థానం నుంచి గెలవడంతో కొంత ఆశలు స్వీకరింపే ప్రయత్నం ఉంటుంది. దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయడానికి మీ భరోసా ఏంటి? తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, మేము అధికారానికి వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. అంటే నిరుద్యోగ యువత అంత అమాయకులేంది. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. 14 నెలలే అంటే ఒకళ్ళు 56,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారో ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీకి చేంజ్ చేశారు. మాకు అవకాశం ఏంటి, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. కానీ మేమేం చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారు సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, దొంగ నోటిఫికేషన్ వీళ్ళకి ఇవ్వకుండా, పైరవులు లేకుండా 9,20,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. దీన్ని గమనించినటువంటి యువత మాకు బీజేపీ ఆధారం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాకు అవసరం అని చెప్పి భావించిన యువత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పించింది. దాంతోపాటు నిరుద్యోగ సమస్య మీద మేము ఫైట్ చేసిన తీరు, నిరుద్యోగ మార్చి నిర్వహించడం, కలెక్టరేట్ ముట్టడించడం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఎక్కడ ఏ అవకాశం ఇచ్చినా గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే మేమే కొట్టాం. మొన్న గ్రూప్ 1 విషయం అయితే మేమే కొట్టాం. గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే కేసీఆర్ ప్రభుత్వం నా మీద దొంగ కేసు పెట్టి నా జైలుకు పంపింది, మా కార్యకర్తలు లాఠీచార్జ్ చేసింది. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే ఇలా నిరుద్యోగ యువత మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఉద్యోగులు కూడా మా నమ్మకం విశ్వాసంతో మాకు ఓట్లేసి గెలిపించారు. దీంతో పాటు నరేంద్ర మోడీ గారి చరిష్మా ఇక్కడ ఉంది. ఎప్పుడు నేను మోడీ గారిని తిట్టడము, అసభ్యంగా మాట్లాడము, బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నది. కానీ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదని గుర్తించిన ప్రజలు అన్ని కేంద్రం ఇచ్చినాక రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటాలి మేము? కాబట్టి బీజేపీకి ఓటేస్తామని గమనించిన ప్రజలు బీజేపీ ఓటేసి గెలిపించారు. చేతనావస్థలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ మాట మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నా, ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. అబద్దాలతో రాజ్యం వెళ్దామంటే అది సాధ్యం కాదు అని ప్రజలు తీర్పిచ్చారు. అవినీతితోని పాలన కొనసాగిద్దామంటే ఇది తప్పు అని ప్రజలు తీర్పునిచ్చారు. సార్, ఓటమి అన్నింటినీ విశ్లేషిస్తుంది, విజయం అన్నింటినీ మరిపిస్తుంది అనే విషయం మీకు తెలియదు కాదు. ఇప్పుడు మిమ్మల్ని విజయం వరించింది, ఎలా ఉండబోతుంది? మీ విశ్లేషణని ఓటమిని తీసుకునే వాళ్ళకు ఒక రకంగా విజయానికి అందించడం, ఈ దానికి ఎలా ఉండబోతుంది? మేము ఎప్పుడు అహంకారంతో విరవీగం. మేము ఓటమి నుంచే గెలుపు వచ్చిన మేము డైరెక్ట్గా ఓటమి గెలుపు వచ్చిన వాళ్ళం కాదు. మేము కింద నుంచి తాకులు తినే ఇక్కడికి వచ్చినాం మేము. కాబట్టి మేము అహంకారంతో విరవీగం. కాబట్టి కేంద్రంలో అధికారం ఉన్నది కూడా మేము ఇక్కడ కాము కూర్చోం. మేము దేశంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో మార్పు కోరుకునే తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలే, అతి తక్కువ సమయంలో మార్పు కోరుకున్నారు ప్రజలు. ఆ మార్పు ఎవరి ద్వారా సాధ్యమని భావించారు? బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించిన తర్వాత మాకు తీర్పునిచ్చారు. కాబట్టి ఆ ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా మేము వమ్మి చేస్తాం? తప్పకుండా మేము ఫైట్ చేస్తుంటాం. ఎందుకంటే మాకు ఓటేయాల్సింది బాధ్యతగా ప్రజలు గుర్తించారు. ఇవాళ మేము రాబోయే రోజుల్లో ఇదే పందాన్ని కొనసాగిస్తాం. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజల విశ్వాసాన్ని నమ్మకంతో మాకు గెలిపించారు. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్మేయకుండా అదే పందాన్ని కొనసాగిస్తాం. ఒక పక్క కాంగ్రెస్ తరఫున స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా మీరు కిషన్ రెడ్డి ఓరాఓరి ప్రచారం నిర్వహించారు. కానీ బీఎస్పీ నుంచి ఎవరి నాయకుడు లేకుండా ఏకైక ప్రసన్న హరికృష్ణ కూడా త్రిముఖ పోటీ ఇచ్చాడు. ఏంది అనుకుంటారు రాజకీయంలో? ఇందులో ఏం ప్రభావం ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది కదా, వాట్సాప్ ద్వారా పైసలు వంచింది, వాట్సాప్ ద్వారా ప్రచారం చేసింది. సెకండ్ ప్లేస్ వస్తుండేనే. ఈ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తామని బయటికి రాగానే తలపెట్టుకోండి. సార్, ఇప్పుడు రాగల రోజుల్లో స్థానిక సంస్థల గడువు దగ్గర పడుతుంది. ఈ ఉత్సాహంతో పాటు అంటే వచ్చే భవిష్యత్తులో కూడా మీ పార్టీ పంత ఎలా ఉండబోతుంది? బీసీ నినాదం కూడా ఎత్తుకున్నారు మీరు. 10% ముస్లింలను బీసీలో గుర్తిస్తూ
బీసీలకు అన్యాయం చేశారు. మేము స్పష్టం చేసినాం ఇది తప్పు. 4% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు గుర్తిస్తేనే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగింది. రేపు 10% ముస్లింస్ కలిసి బీసీలు కలిపితే రేపు బీసీలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత నష్టం జరుగుతుంది, రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుంది. ఇది తప్పు అన్నాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతృష్టికరమైన విధానం అవలంబిస్తూ ఆ వర్గాన్ని కుమ్ము కాసే ప్రయత్నం చేసింది. ఇవాళ మా వాదం కరెక్ట్ అని చెప్పి బీసీలు మాకు అనుగుణంగా తీర్పిచ్చారు. అగ్రవర్ణాల పేదలు కూడా మాకు న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అని మాకు అనుగుణంగా తీర్పునిచ్చారు. కాబట్టి రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవాళ గ్రామ పంచాయతీ నిలిచేదెవరు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వమే. మున్సిపాలిటీకు కార్పొరేట్ నిలిచేదెవరు కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇదే ఫలితాలు పునరావృతమవుతాయి. రేపు ఉప ఎన్నికలు జరగడం కూడా ఇదే ఫలితాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అటువంటి పార్టీకి ఓటేస్తేనే నీతితో నిజాయితీ పద్ధతితో పాలన కొనసాగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకి ఓటేస్తే నిధులు దారిమలుతాయి, అవినీతికి మనమే ఆస్కారం ఇష్టం అవుతామని చెప్పి భావించిన ప్రజలు ఇలా ఎప్పుడు ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా తీర్పివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయం. ఇచ్చిన మాటకు అనుగుణంగా కట్టుబడి ముందుకు సాగుతామనే ధీమా వినిపిస్తుంది. మొత్తం మీద ఈ కాషాయానికి వచ్చిన ఫలితం అందరి ప్రజల్లో కూడా ఒక చర్చకు దారితీస్తుంది. దాన్ని వమ్ము చేయకుండా ముందుకు తెలుసామని భరోసా వినిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతితో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.